రాష్ట్రాలకు మరో 2 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. వానలకు తోడు ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. మరోవైపు వర్షాల కారణంగా ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. నిర్మల్ జిల్లాలోని పెనుగంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తదితర ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేసింది. అత్యవసరం అయితేనే తప్ప బయటకి రావద్దని సూచించింది. మహారాష్ట్రలో ప్రాణాయిత నుంచి ఎక్కువ నీళ్లు వదలడం వలన మన చెన్నూరు నియోజకవర్గంలో ఆల్గాం, అన్నారం ఇలాంటి గ్రామాలు, అర్జున్గుట్ట ఇలాంటి గ్రామాలన్నీ కూడా కొంచెం ఫ్లడింగ్ రావడం జరిగింది. కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. వారు అన్నారు రేపటి వరకు వాటర్ లెవెల్స్ తక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. అందరూ కూడా భయపడేది అవసరం లేదు. అక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా సరిగా పనిచేస్తున్నారు. మీకేమన్నా కష్టం ఉంటే హెల్ప్ లైన్ కోసం కూడా ఒక టెలిఫోన్ నంబర్ స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. మీ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 2 రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందన్నట్టు వాతావరణ శాఖ అయితే అలర్ట్ జారీ చేసింది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. ఇటు ఈశాన్య అరేబియా సముద్ర ప్రాంతం నుంచి అటు గంగా పరివాహక వెస్ట్ బెంగాల్ ప్రాంతం వరకు ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం ఒక కారణము, నైరుతి ఋతుపవనాలు స్పీడప్ కావడము ఒక కారణము, ద్రోణి ప్రభావము. ఈ మూడింటి కారణాలతోటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కూడా భారీ వర్ష సూచన ఉందని కూడా వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గత 3-4 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర తెలంగాణ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు జిల్లాతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా, ఈ ప్రాంతాల్లో కూడా గత 3-4 రోజుల నుంచి కూడా చాలా చోట్ల కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అటు చెరువుల్లోకి కొత్త నీరు వచ్చి చేరింది, వాగులు ప్రవహిస్తున్నాయి, గోదావరి నది ప్రవాహం కూడా ఎక్కువగా వచ్చింది. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లా, కొమరంభీం, ఆసిఫాబాద్, దాంతోపాటు నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్ ఈ జిల్లాలో కూడా వర్షం పడుతుంది. దీంతో అన్నదాతలు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పవచ్చు. వ్యవసాయ ఖరీఫ్ సీజన్ సంబంధించినటువంటి వానాకాలం పంటలకు సంబంధించినటువంటి పనుల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. మొన్నటి వరకు పత్తి పంటకు సంబంధించిన పనులు చేసినటువంటి రైతాంగం అంతా గత 4-5 రోజుల నుంచి పడుతున్నటువంటి వర్షంతో కంప్లీట్ గా పొలాలు దున్నుకుంటున్నారు, వరి నాట్లు కూడా వేస్తున్నారు. సో దీంతో ఎక్కడ చూసినా సరే గ్రామీణ ప్రాంతాల్లోని పొలాల్లో రైతుల యొక్క సందడి, రైతు కూలీల యొక్క సందడి కనిపిస్తుంది. చాలా ఉత్సాహంగా, హుషారుగా వానకాలకు సంబంధించినటువంటి వరి నాట్ల పనులకు సంబంధించిన పనులను అన్నదాతలు చేసుకుంటున్నారు. సో ఒకవైపు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పడుతున్నటువంటి వర్షాలతోటి రైతాంగం సంతోషంగా ఉంటే, అటువైపు దక్షిణ తెలంగాణ అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, కొంత భాగం ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొంత భాగం, అటు సైడ్ మాత్రం వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆకాశం వైపు మా సైడ్ ఎప్పుడు వర్షం పడుతుందని ఎదురు చూస్తున్నారు. సో ఆ ప్రాంతాల్లో, ఆ జిల్లాలలో వేసినటువంటి పత్తి విత్తనాలు మొలకెత్తాయి. మొలకెత్తిన విత్తనాలు ఇంకా ఏపుగా పెరగలేక ఎండిపోతున్నాయి. దాంతో పాటు ఆయకట్టు కింద సాగు అయ్యేటువంటి పంటలకు సంబంధించినటువంటి సాగునీరు కూడా అందుతుందా లేదా, ఇప్పటి వరకు భారీగా వర్షాలు పడకపోవడంతో, అటు ప్రాజెక్టులో కూడా నీళ్లు లేకపోవడంతో, భారీగా వరద రాకపోవడంతో, చెరువుల్లోకి కూడా నీళ్లు లేకపోవడంతో మరి ఆయకట్టు ద్వారా అందేటువంటి పంటలు పండించుకోవాలా వద్దా, సాగునీరు అందుతుందా లేదా అనేటువంటి ఆందోళనలో అటు మనకు దక్షిణ తెలంగాణ ప్రాంత రైతాంగం ఉంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీగా వర్షాలు పడడంతో
అన్నదాతలు వ్యవసాయ పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆకాశం వైపు వాన కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్, రెండు రకాల వాతావరణ పరిస్థితులు, వర్షాకాల పరిస్థితులు తెలంగాణలో కనిపిస్తున్నాయి. ఇంకా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ప్రాణహిత, పెన్గంగా రెండు నదులు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాణహిత, పెన్గంగా ప్రవాహంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉరకలు వేస్తుంది. ప్రాణహిత నది, పెన్గంగా బ్యాక్ వాటర్ తో మాత్రము కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో పంటలు చాలా వరకు నీట మునిపోయాయని చెప్పవచ్చు. ఎందుకంటే కొమరంభీం జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సిర్పూర్ తాలూకాలోని పలు మండలాల్లో వాగులు, లో లెవెల్ వంతెనలు ఉప్పొంగి ప్రవహించడం వల్ల పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతల మానేపల్లి మండలం దిందా గ్రామాన్ని ఆనుకొని ఉన్న కేతిని దిందా వాగు ఉప్పొంగి ప్రవహించడంతో దిందా గ్రామం జలదిగ్బంలో చిక్కుకుంది. సో దిందా గ్రామానికి చెందినటువంటి వ్యక్తి పనులు చూసుకొని వస్తుండగా సుమన్ అనే యువకుడు నిన్న సాయంత్రం అక్కడ గల్లంతవడం జరిగింది. సుమన్ అనే యువకుని కోసం పోలీసులు గాని, గజయితలు గాని కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా వెతుకుతున్నారు. మహారాష్ట్రలో ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు తోడుగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలతోటి కౌటాల మండలం తుమ్మిడిహేటి వద్ద ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ప్రాణహిత నది పుష్కర ఘాట్లను దాటి గ్రామ పొలిమేరనున్నటువంటి ప్రకృతి వనం వరకు రావడంతో ఆయా సమీప గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక బెజ్జూరు మండలం సోమిని, మోగవెల్లి గ్రామాల వద్ద ప్రాణహిత బ్యాక్ వాటర్ రావడంతో పలు పంటలు నీట మునిగిపోయాయి. తలాయి, తిక్కపల్లి, పాపన్పేట వద్ద ఉన్నటువంటి ఒర్రెలు కూడా ఎక్కువగా ప్రవహించడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సో రాత్రి వరకు కూడా, అర్ధరాత్రి కూడా భారీ వర్షం కారణంగా అటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని చాలా గ్రామాల్లో కూడా రహదారులు కూడా బురదమయం అయిపోవడంతో పలు గ్రామాలకు వెళ్లడానికి కూడా తీవ్రమైనటువంటి అంతరాయం ఏర్పడి రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొమరంభీం ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు సంబంధించినటువంటి 2 గేట్లను ఎత్తి వాటర్ను దిగువకు పంపిస్తున్నారు. చింతల మానేపల్లి మండలం గూడెం వద్ద ఉన్నటువంటి తెలంగాణ మహారాష్ట్ర అంతర్రాష్ట్ర వంతెన వద్ద పెన్గంగా నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది, చాలా ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. ప్రవాహం కనుక మరింత పెరిగితే ఈ ప్రవాహము అటు మహారాష్ట్ర, తెలంగాణ మధ్య ఉన్నటువంటి ఈ గూడెం వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి పైకి కూడా వాటర్ వచ్చి తెలంగాణ, మహారాష్ట్రలో కూడా మన కంప్లీట్ గా రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. చాలా వందలాది ఎకరాల్లో కూడా ప్రాణహిత, పెన్గంగా బ్యాక్ వాటర్ తోటి అక్కడ మనకు పంటలు నీట మునిపోయి దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు కడెం ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టము 700 అడుగులకు గాను ప్రస్తుతానికి 691 అడుగులకు చేరుకుంది. దాదాపు 1000 క్యూసెక్ల ఇన్ఫ్లో అక్కడ ఉంది. ఇది కనుక ఇంకా కంటిన్యూ అవుతే కడెం ప్రాజెక్టు గేట్లను కూడా ఏ క్షణాన్నైనా తెలిసే అవకాశం ఉందనుకుంటా కడెం ప్రాజెక్టు ఈఈ రాథోడ్ విఠల్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు కూడా చేపలు పట్టడానికి గాని, మిగతా పశువులను గాని తీసుకెళ్లడానికి కడెం దిగువ ప్రాంతాలకు వెళ్లొద్దని, గోదావరి నది పరివాహక ప్రాంతాలకు కూడా వెళ్లొద్దని అధికారులు కూడా ఆయా గ్రామాల ప్రజలు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రాణహిత నది ప్రవాహంతో ఇటు మనకు కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉరకలు వేస్తుంది. గోదావరి త్రివేణి సంగమం వద్ద దాదాపు 11.59 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తుంది. విపరీతమైనటువంటి ఇన్ఫ్లో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 8,19,500 ఇన్ఫ్లో ఉంది, క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. అదే ఇన్ఫ్లోని కూడా అవుట్ ఫ్లోగా పంపిస్తున్నారు. ఎందుకంటే ప్రాజెక్టు సంబంధించినటువంటి 7వ బ్లాక్ 19, 20, 21 పిల్లర్స్ కుంగిపోవడంతో గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆ గేట్లను కంప్లీట్ గా లిఫ్ట్ చేసి పెట్టారు. ఎక్కడ కూడా ఒక గేట్ క్లోజ్ చేయలేరు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించినటువంటి 85 గేట్లను పైకి ఎత్తి ఉంచడం ద్వారా అక్కడ 8,19,500 క్యూసెక్ల ఇన్ఫ్లో
అదే స్థాయిలో అవుట్ఫ్లో 8,19,500 క్యూసెక్ల అవుట్ఫ్లో కూడా వచ్చింది. అంటే వచ్చిన వరద అంతా కూడా గోదావరి నది ప్రవాహం అంతా కూడా దిగువకు వెళ్తుంది. సో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఇప్పటికీ ఆ హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. మరొక 2 మీటర్లు వాటర్ కనుక పెరిగితే 13 మీటర్ల వరకు వాటర్ పెరిగితే అక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. సో మంచిర్యాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, చెన్నూరు ఎమ్మెల్యే అయినటువంటి వివేక్ వెంకటస్వామి కూడా ఒక ప్రకటన, ఒక వీడియో కూడా విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ తో కూడా ఫోన్ లో మాట్లాడారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటికి రాకూడదని తెలపడం జరిగింది. అకాల వర్షాల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వలన అటు ప్రాణహిత నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి గోదావరి నది పరివాహక ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రజలకు సూచించారు. ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. జిల్లా కలెక్టర్ తో కూడా మాట్లాడారు. పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు అవసరమైతే ఈ ఏరియాలో మంచిర్యాల, పెద్దపల్లి, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లా, అటు జయశంకర్, భూపాల్పల్లి జిల్లాలో సింగరేణి కూడా ఉంది కాబట్టి అవసరమైతే సింగరేణి సంబంధించిన రెస్క్యూ టీములను కూడా అందుబాటులో ఉంచాలని కూడా చెప్పడం జరిగింది. అంతేకాక హెవీ సిచ్యువేషన్ ఉంటే అధికారులు కానీ ప్రజలు కానీ నేరుగా తనకు ఫోన్ చేసి కూడా పరిస్థితిని వివరించని కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. సో ఈ విధంగా మంత్రి ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వరదల సిచ్యువేషన్ లో అటు అధికారులను ఇటు ప్రజలను కూడా అప్రమత్తం చేసినట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొంత ప్రాంతాల్లో అయితే ఇలా భారీగా వర్షపాతం నమోదవుతుంది. ఇది ఉత్తర తెలంగాణలో విపరీతమైనటువంటి వర్షం నమోదైంది. అంటే ఇప్పటి వరకు కనుక చూసుకుంటే అంటే జూన్ నెలలో, లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరము జూన్ నెలలో 51% లోటు వర్షపాతం ఉన్నాయి తెలంగాణలోని ఐఎండీ ప్రకటన రిలీజ్ చేసింది. సో ఆ జూన్ నెలలో 51% ఉన్నటువంటి లోటు వర్షపాతాన్ని జూలై నెలలో వచ్చేటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల కానీ, నైరుతి రుతుపవనాల వేగం పెరగడం వల్ల కానీ ఈ లోటును భర్తీ చేసే అవకాశం ఉందని కూడా అటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కానీ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రము ఆ లోటు భర్తీ అవుతుందా కాదనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే కేవలం వర్షాలు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పడుతుంది, ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా పడుతుంది. అంటే ఆదిలాబాద్ జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉంది కానీ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల వలన ప్రాణహిత, పెన్గంగి నదుల ప్రవాహంతో అటు గోదావరి ప్రవహిస్తుంది. ఈ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతోటి ఆదిలాబాద్ ఉన్నటువంటి స్వర్ణ ప్రాజెక్టు కానీ, సాత్నాల ప్రాజెక్టు కానీ, నిర్మల్ వద్ద ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుల వాగుల ద్వారా వచ్చేటువంటి వాటర్ తోటి కడెం ప్రాజెక్ట్ లోకి కూడా వాటర్ వస్తుంది. సో మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు ఆదిలాబాద్ కు ఈ రకంగా మేలు చేస్తున్నాయి. సో ముఖ్యంగా అటు బాబ్లీ ప్రాజెక్టు కూడా గేట్లను లిఫ్ట్ చేశారు కాబట్టి బాబ్లీ ఎగువన, మహారాష్ట్రలోని బాబ్లీ ఎగువన వర్షాలు పడితే ఆ వాటర్ అంతా కూడా నిజామాబాద్ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ ప్రాంతంలో అటు సైడ్ ఎక్కువగా వర్షాలు పడడం లేదు. సో దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఉపయోగకరంగా ఉంది. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో కూడా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా పనులు రైతులు ప్రారంభించుకున్నారు. కానీ ఉత్తర తెలంగాణలో కొద్ది గొప్ప వర్షపాతం నమోదవుతుంది. ప్రస్తుత సీజన్ కు సంబంధించినటువంటి, ప్రస్తుత పనులకు సంబంధించినటువంటి వాటర్ అయితే సరిపోతుంది. కానీ భవిష్యత్తులో కావాల్సినటువంటి వాటర్ మాత్రం ఇంకా స్టోరేజ్ లేకపోవడంతో కొద్దిగా ఆందోళన చెందుతున్నారు. కానీ దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి నల్గొండ జిల్లా గాని, ఖమ్మం జిల్లాలో కొంత పాటు గాని, మహబూబ్ నగర్ జిల్లాలో కొంత పాటు గాని, ఇటు ఈ యాదాద్రి భువనగిరి జిల్లా, ఈ ఏరియా అంతా దక్షిణ తెలంగాణ అంతా చూసుకుంటే అటు కంప్లీట్ గా మనకు కృష్ణానది పైన డిపెండ్ అయి ఉన్నటువంటి ఆయకట్టు ద్వారా సాగునీరు అందుతుంది. కానీ ఆ ఏరియాలో భారీగా వర్షపాతం ఇప్పటి వరకు నమోదు కాలేదు, విస్తారంగా వర్షాలు కురవలేదు, వరదలు, వాగులు కూడా ఎక్కువగా పొరలేదు. సో దీంతో ఆ ప్రాంత రైతాంగం ఆందోళన చెందుతుంది. ఎక్కువగా వాళ్ళు ఆరుతడి పంటలతో పాటు వాణిజ్య పంటలు కూడా ఎక్కువగా వేసుకుంటారు కాబట్టి వాణిజ్య పంటలకు సరిపడినటువంటి వాటర్ అక్కడ లేదు. ఇప్పటికే విత్తినటువంటి పత్తి విత్తనాలు మొలకెత్తాయి.
అవి పెరిగినటువంటి దశలో మరింత ఏపుగా పెరగడానికి సరిపడ వర్షం లేకపోవడంతో ఎండిపోతున్నటువంటి పత్తి విత్తనాలు బతికించుకోవడానికి అక్కడ రైతాంగం చాలా కష్టపడుతున్నటువంటి సిచ్యువేషన్ లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తము విస్తారంగా వర్షాలు కురిస్తే ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి రైతాంగం హాయిగా సంతోషంగా వ్యవసాయ పనులు చేసుకునే అవకాశం ఉంది సునీత. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.